నాన్న చేతులు మురికిగా ఉండొచ్చు కానీ ఆయన మనసెప్పుడు మలినమవ్వదు. మన ముఖంలో సంతోషం చూడడానికి తన కన్నీళ్లు మనకెప్పుడూ కనబడనివ్వడు. నీ చెయ్యి పట్టుకొని ఒక అమ్మాయి నీ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు, భర్తగా నువ్వు ఆమెను గౌరవించి ప్రేమగా చూసుకున్నప్పుడే ఇంట్లో వారు కూడా ఆమెకు ఆ గౌరవాన్ని, ప్రేమను పంచుతారు. నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువ ఇవ్వకపోతే వేరొకరు ఎలా ఇస్తారు? తమ రక్తాన్ని స్వేదంగా మార్చి బిడ్డలను శక్తిమంతులుగా తీర్చిదిద్దేవారే తల్లిదండ్రులు. మనల్ని చూసే కళ్ళు ఎన్నో ఉండొచ్చు, కానీ మనల్ని తలుచుకుంటూ వాళ్ళ కళ్ళల్లో నింపుకొని ఎదురు చూసే వాళ్ళు ఇద్దరే ఉంటారు. వాళ్ళే అమ్మ, నాన్న. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఆకలి వెంటాడుతుంది, అన్నీ ఉన్నప్పుడు ఆశలు వెంటాడుతాయి. నీ వెనక మంది ఉన్నారని మిడిసి పడకు, ఎన్నుపోటు పొడిచేవారు వెనకే ఉంటారని మరిచిపోకు. చిన్నప్పుడు మంచి అలవాట్లు అలవర్చుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలు సాధించగలరు. మన గురించి మనం అతిగా చెప్పుకోకూడదు. మన గురించి ఇతరులు గొప్పగా చెప్పుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఉపాయం ఆలోచించినప్పుడే ఎదుర్కోబోయే ప్రమాదాన్ని అంచనా వేయాలి. నీ తోబుట్టువులకు రక్షణగా నువ్వు సింహంలా ఉండాలి, కానీ మరొకరి తోబుట్టువు పట్ల మృగంలా ప్రవర్తించకూడదు. ఇతరులకు సాధ్యం కాని దానిని చేసి చూపగలిగే సందర్భమే నిన్ను నువ్వు నిరూపించుకునే సమయం. మనం గెలిస్తే అసూయ పడుతుంది, ఓడిపోతే అవమానిస్తుంది. ఇదే మన చుట్టూ ఉన్న సమాజం. సర్దుకుపోయే తత్వం మనిషికి గొప్ప ఆభరణం వంటిది. కొందరు అంటుంటారు, నీవెంత, నీ బతుకెంత అని. వాళ్ళకు తెలియదేమో పాపం, ఎవరి బతుకైనా నీటి బుడగలాంటిదేనని. గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనిషిలో మార్పు సహజం. ఎప్పుడు మారాలనేది అనుభవం చెబుతుంది, ఎలా మారాలనేది వివేకం చెబుతుంది, ఎందుకు మారాలనేది అవసరం చెబుతుంది. అర్థం చేసుకోండి మిత్రమా. ఆదాయానికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన భారాన్ని మొయ్యాల్సి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.